ఈరోజు మనకు ఇస్తున్న గొప్ప వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది. ఏమనంటే లేఖనం సెలవిస్తున్న మాట చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం పాపము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి, మనం చీకటి నుండి, అంధకారము నుండి, దురాత్మ శక్తుల నుండి దేవాది దేవుడు సాతానిక తలను మన కాళ్ళ క్రింద సిదగద్రొక్కి మనకు ఏమిచ్చాడు? ధైర్యం ఇచ్చాడు, విడుదలిచ్చాడు. పాపము నుంచి, శాపము నుంచి విడుదల కలగ చేశాడు. ఒకప్పుడు నీవు, నేను, మనం నరకానికి వెళ్ళవలసిన వారం, విశాల మార్గంలో ఉన్నాం, విగ్రహారాధనలో ఉన్నాం, పాపములో ఉన్నాం, చీకటిలో ఉన్నాం. దేవుడు మనకేమిచ్చాడంటే సత్యమను వాక్కునిచ్చి మనకు విడుదలను కలుగ చేశాడు. అందుకొరకు ఆయన చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి. ఏం తెచ్చుకోవాలంట? ధైర్యం తెచ్చుకోవాలి. చాలా మందికి వారు కలిగి ఉన్న విశ్వాసమే ధైర్యం ఉండదు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాస్తున్నాడు, నీ విశ్వాసము నీకు ధైర్యము పుట్టించదా అంటాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నీ విశ్వాసము నీకు ధైర్యం పుట్టించదా అని అంటాడు. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ ధైర్యం ఉండదు. దేవుని వాక్యాన్ని చదువుతారు, ధైర్యం ఉండదు. దేవుడు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనము, పనికి పూనుకొనము, నేను నీకు విజయాన్ని ఇస్తాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని సంఘం, చాలా మంది ఉద్యోగం రానప్పుడు ఉద్యోగం చేయాలని చాలా ప్రయాసపడతారు. ఉద్యోగం వచ్చినాక ఉద్యోగం ఎలా చేయాలో అని భయపడతారు. పని చేసేవారు పని లేనప్పుడు పని చేయాలని చెప్పి చాలా ఆరాటపడతారు, ఉత్సాహం చూపిస్తారు. పని వచ్చిన తర్వాత ఆ పని చేయడానికి భయపడతారు. ఒక రైతు పంట వేయినప్పుడు పొలంలో పంట పండించాలని చెప్పి అంటాడు. పంట వేసిన తర్వాత పెట్టుబడి పెట్టడానికి భయపడతాడు, పంట వస్తుందో రాదో అని. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రయాణం చేసేవాడు భయం, గమ్యం చేరునని. పిల్లరా, పాపంలో ఉండేవాడికి భయం ఏం తెలుసా? ఎక్కడ నా తల కిందకి నేను దించుకోవాల్సి వస్తుందేమో అని. దేవుడు అంటున్నాడు, నీ తల పైకి ఎత్తుకుని ధైర్యం తెచ్చుకుని అని చెప్పంట. విడుదల నీకు వచ్చింది. ఎలా వచ్చిందంటే విడుదల, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఎందుకంటే యేసు మన సమీపంలోనికి వచ్చాడు. మహిమ కలిగిన రాజ్యాన్ని విడిచి, మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచి, పరిశుద్ధమైన సింహాసనాన్ని విడిచి ఈ దరిద్రమైన పాపిష్ట లోకానికి దిగి వచ్చి నిన్ను నన్ను విడుదల చేశాడు. యోహాను సువార్తలో మనం చూస్తే 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడు ఆయన? చూడండి, 33వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం. దేవుని వాక్యమును చదువుదాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పి అంటాడు. ఎంత అద్భుతం! యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పగించిన తర్వాత 12 మంది శిష్యులు ఆయనను విడిచి వెళ్ళిపోయారు. శ్రమ వచ్చిన వెంటనే ఎవరు కూడా ఆయన దగ్గర లేరు. చాలా మంది మన దగ్గర ఆనందం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు. కానీ అవన్నీ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూడా మన దగ్గర ఉండరు. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. యేసు ప్రభు సిలువకు అప్పగించబడిన తర్వాత అలాంటి సిలువను నీవు, నేను, మనం మోయాలి. ఆ సిలువను మోస్తేనే మనకు మోక్షం, ఆ సిలువను మోస్తేనే మనకు పరిశుద్ధత, ఆ సిలువను మోస్తేనే మనకు విమోచన, విడుదల. చాలా మంది సిలువను మోయరు. అయ్యో, నేను సిలువను మోయలేకపోతున్నాను, శ్రమలు తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, నాకు ధైర్యం సరిపోవడం లేదు, ఎప్పుడు నేను ఈ విడుదలయ్యేది, ఈ బాధల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి, ఈ యొక్క భయంకరమైన ఆ చీకటి నుండి ఎప్పుడు నేను విడుదలయ్యని చెప్పి అంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు
మీతో చెప్పుచున్నాను. ఏమని చెప్తున్నాడంట? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి. లోకములో ఏముంటుందంట? శ్రమ ఉంటుంది. ఎందుకంటే యాకోబు పత్రికలో రాస్తాడు, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు అని చెప్పి అపోస్తలుడు పౌలు చెప్తాడు. మరి మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన సమాధానం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడి మాటలు మన వినుకుడలో ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనములు. ఈ దినం మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అవును తండ్రి, మేము పాపము నుండి విడుదల పొందడానికి, రక్షణ పొందడానికి, శాపము నుండి, చీకటి నుండి, ఈ లోక శ్రమల నుండి విడుదల పొందడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప సమాధానం, ప్రభా మీరు ఇచ్చిన గొప్ప యేసు రక్తం, పరిశుద్ధమైన రక్తం, సిలువ, ఇదిగో అలాంటి కృపను మేము మోయడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రభా ఈ పరిచర్ను బలపరుస్తున్న వారిని తండ్రి, మరి సబ్స్క్రైబ్ చేస్తున్న వారిని, లైక్ చేస్తున్న వారిని, అయినా మరి వింటున్న వారిని, గ్రహిస్తున్న వారిని, ధ్యానిస్తున్న వారిని ప్రభా, మరి ప్రతి ఒక్కరిని కూడా నిన్ను వెంబడిస్తున్న వారిని, నీ వాక్కును ప్రభా మరి వెంబడిస్తున్న వారిని ఆశీర్వదించి ప్రభా సంఘాన్ని దీవించి, స్వార్థ పరిచర్ని మీరు ఆశీర్వదించి, జేసీపీటీ పరిచర్ను, శ్రేయబులాసులను దీవించి, సావుకులను ప్రభా, మిషనరీస్ను, మిషన్ను బలపరిచి మహిమ పొందమని యేసు నామములో దీవించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.